రాష్ట్ర అసెంబ్లీలో అనేక సార్లు చర్చ వచ్చింది. అది ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికంటే కాంగ్రెస్ 89-94 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అనేక సార్లు అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. కేవీ నటరాజన్ అనే ఆయన ఒక కమిషన్ వేశారు. అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ మంగంపేట వెరైటీస్లో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందనే దాని మీద ఒక కమిషన్ వేశారు. డికే సమరసింహారెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు కదా, సమరసింహారెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు అప్పుడు కమిషన్ వేసినప్పుడు ఆయన కేబినెట్లో ఉన్నాడు. ఆయన మా ఫాదర్ రాజగోపాల్ రెడ్డి గారే దానికి కంప్లైంట్. 1.5 కోట్లండి, 1.5 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని ఆయన నిగ్గు తెలిచాడు కేవీ నటరాజన్. 1.5 కోట్ల విలువైన ఆ రోజుల్లో ఇది అక్రమ మైనింగ్, సరిహద్దులను చెరిపేసి మొత్తం ఇది పెద్ద సెన్సేషన్ దేశంలో. ఇప్పుడు జనరేషన్కి చాలామంది తెలియదు. ఇది 1.5 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని కేవీ నటరాజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇవ్వడమే కాదు, దాన్ని రికవర్ చేయాలని కూడా సిఫార్సు చేసింది. చెన్నారెడ్డి గారు తప్పుకున్నారు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చారు, అప్పుడు కంటిన్యూ అయింది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ టైంలో ఇది అంతా బయటకు వచ్చింది. ఆ సమయంలోనే ఇంకొక మంత్రి మన జేసీ దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే, బహుశా సత్యమూర్తి గారు అప్పుడు రిపోర్టర్గా ఉన్నట్టున్నాడు. ఓ రోజు పిలిచి విలేకరుల సమావేశంలో రాసుకోండి చెప్తా రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర అన్నాడు. ఆంధ్రజ్యోతిలో ఇదే హెడ్డింగ్, రాసుకోండి రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర. ఈ మొత్తం చెప్పాడు రాజారెడ్డి గారి హిస్టరీ. ఇప్పుడు ఈ వెంకట సుబ్బయ్య దగ్గర నుంచి ఎట్లాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగా అక్కడ సెటిల్ అయ్యారు, పులివెందులకి ఎంతమంది అంటే అన్నం పెట్టినోడికి ఏ విధంగా ఆయన ఇది చేశాడు, సున్నం పెట్టాడు. మాకు కూడా తెలియదు. దివాకర్ రెడ్డి ఓపెన్ గా చెప్తే ఇదే హెడ్డింగ్. ఆంధ్రజ్యోతి కావాలంటే మీకు ఆర్కైవ్స్కి వెళ్ళి చూడండి. రాసుకోండి రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర అన్నాడు. సరే, ఇదంతా అది జరిగింది. తర్వాత దీని మీద ఆ టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, మళ్ళీ తెలుగుదేశం రావటం 94లో జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ కమిషన్ మీద చర్య తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టాడని రాజశేఖర రెడ్డి గారి కోపం వచ్చి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి నంద్యాలలో పోటీ చేసినప్పుడు చెప్పులు విసిరారు. మీకు ఏది రాజశేఖర రెడ్డి గారు నేతృత్వంలో జరిగితే తర్వాత ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఏమన్నాడు తెలుసా? పివి నరసింహారావు గారి మీద కాదు నేను చెప్పులు వేయించింది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద వేయించాను అంటే ఆయన దాన్ని అంటే అందరూ ఏమంటున్నారు, పివి నరసింహారావు మీద వేయించడం తప్పు కదా, ప్రధానమంత్రిగా ఉన్న ఆయన అంటే లేదు మేము విజయభాస్కర్ ఎందుకు విజయభాస్కర్ రెడ్డి గారి మీద వేయించారంటే ఈ నటరాజన్ కమిషన్ వేయించారు, దాని మీద చర్య తీసుకోవాలి అన్నందుకు వేశారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్తా. ఇంకొక సందర్భంలో ఇదే చర్చ వచ్చింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లానే రాజశేఖర రెడ్డికి ఆయనకి సంవాదం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆయన అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఈయన తెలుగుదేశంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు. ఏం రాజశేఖర రెడ్డిని మీరేం మాట్లాడతారండి, మీరేమన్నా ఇదే ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోండి, మీ ముఖం నిండా రక్త మరకలు కనబడతాయి అన్నాడు కేసీఆర్. బహుశా ఎక్స్పెండ్ చేసినట్టున్నారు, అప్పుడు ఏదో గొడవ జరిగింది, అదే రక్తం అనేది అసెంబ్లీలో అది ఎక్స్పెండ్ చేశారు పెద్ద ఎత్తున. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అంశాల మీద మేము ఒక పెద్ద నోటు కూడా చేసాం, నేనే రాశా 11 పేజీలు. దాన్ని మన రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళు తమ శిక్షణాంశాల్లో మా కుటుంబం గురించి 11 పేజీలు రాశారు అని. ఈ 11 ఏంటండి వీళ్ళకి, ఏది చేసినా 11 శిక్షణాంశాలు చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్టు కొన్ని చెప్తే బాగోదు, ఆన్ రికార్డు చెప్తే బాగోదు, కొన్ని చెప్పకపోతే అది. కానీ అంటే నేనేంటంటే టు సమ్ ఎక్స్టెంట్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగంటే కనీసం మా తండ్రి గారు ఫ్యాక్షనిస్టు, ఆ ఫ్యాక్షనిజం వల్ల ఆయన చనిపోయాడు అని ఒప్పుకోగలిగాడు అట్లీస్ట్. దాన్ని మనం కొంతవరకు దాన్ని అసలు ఈయన అట్లాగే చరిత్రనే మార్చేయాలని చూసి అసలు మా తాత దేశోద్ధార కూడా చెప్తున్నాడు కదా. ఇడుపులపాయలో
ఈ అసైన్డ్ భూములు ఆక్యుపై చేసింది మా నాయన, నేను వాటిని తిరిగి ఇస్తున్నానని ఇచ్చేస్తానని కూడా రాజశేఖర్ గారు చెప్పాడు. చెప్పారు అది తర్వాత అసెంబ్లీలోనే ఇంకోటండి. చెప్పారు. Exactly. అసెంబ్లీలో చెప్పారు. నేను ఆ ప్రెస్ మీట్ లో నేను ఈ సందర్భంగా అది ఒకటే ఆయన కాదు. చెప్పాడు కానీ ఇంతవరకు ఇవ్వలేదులేండి. ఇవ్వలేదు కదా ఇవాళ ఇస్తానని చెప్పాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వలేదు. నేను ఇంకొక ఇంతవరకు సందర్భంగా టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అందరు వినాలి కాబట్టి నేను చెప్తున్నా. చాలా 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు